ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయాలు వీడటం లేదు. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాలు ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నష్టాలకు జారుకున్నాయి, తర్వాత తేరుకున్నాయి, ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడ్డాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 15,000 తగ్గింది. ఇక బ్యారెల్ పై క్రూడ్ ఆయిల్ ధర 6% పెరిగింది. రైట్ గా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్పందన. సార్, ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ అనేది భారత స్టాక్ మార్కెట్ పై ఎంత వరకు ఉంది? ఇది తాత్కాలికమా లేదా దీర్ఘకాలిక ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? తాత్కాలికమే. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు ఎంతసేపు చర్చలే అంటారు. మళ్ళీ రేపు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అమెరికా నుంచి మళ్ళీ పాకిస్తాన్ కు ఆ వాన్స్ బృందం బయలుదేరింది. మళ్ళీ రేపు చర్చలు ఉంటాయి అనమాట. రేపు చర్చలు జరుగుతూ ఉంటే మరి ఎల్లుండికి బుధవారానికి వరకు టైం ఉండే, బుధవారం అనౌన్స్ చేస్తుండొచ్చు, ఇవాళ సోమవారం. అయితే ఇప్పుడు అంటే ఇదంతా కూడా ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే రెండో రౌండ్ అన్నట్టు, అంటే లాస్ట్ వీక్ పాకిస్తాన్ లో అవి విఫలం అవ్వటం, అణ్వాయుధాల మీద, ఈ హర్ముజ్ జల్సన్ మీద అవటం జరిగింది, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ అయిపోయింది. మొన్న శుక్రవారం మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారని ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. శనివారం అంటే అప్పుడు వెమ్మటే బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గడం జరిగింది. మళ్ళీ ఆదివారానికి వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది కూడా, ఇది హర్ముజ్ జల్సన్. మళ్ళీ శని ఆదివారం సెలవు వచ్చింది. వాళ్ళ మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. అంటే పడ్డది మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ బ్రెంట్ ఆయిల్ 5% వరకు పెరిగేటప్పటికి 5,000 పైన సిల్వర్ మైనస్, గోల్డ్ ఒక 1,800 అట్లా మైనస్ లో ట్రేడ్ అవుతుంది. నిన్న అక్షయ తృతీయ ఈ మైనస్ ఏదైతే ఉందో నిన్ననే డిస్కౌంట్ లో అమ్మటం జరిగింది. 20,000 కోట్ల వరకు నిన్న అక్షయ తృతీయ బిజినెస్ జరిగినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మళ్ళీ రేపు చర్చలు ఉన్నాయి. అయితే ఈ మళ్ళీ అంటే పాకిస్తాన్ లోనే జరుగుతాయి, ఇస్లామాబాద్ లో. అయితే దానికోసానికి ఇప్పుడు ఇంకా వాళ్ళు టెహ్రాన్ నుంచి ఏమి స్పష్టత ఇవ్వలేదు అనేది లేదు. కానీ ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు రెండో చర్చలకు వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. అమెరికా, ఇరాన్ మళ్ళీ అక్కడ ఎవరైతే ఉన్నారో ఇవాళ చేరుకుంటారు అన్నట్టు, ఏది పాకిస్తాన్ ఇస్లామాబాద్ కి చేరుకున్నాక రేపు మొదలైతాయి. ఈ మొదలైన తర్వాత మళ్ళీ ఏం జరుగుద్ది ఏంటిది అనేది ఇప్పుడు ట్రంప్ అంటే ముందే అనౌన్స్మెంట్ అంటుండే, ఏమని మీరు కనుక చర్చల్లో అంటే ఫేవర్ గా కనుక లేకపోతే, సఫలీకృతం కాకపోతే మీ ఇరాన్ కి సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాలు, వంతెనలు అన్ని కూడా మేము ధ్వంసం చేస్తామని హెచ్చరించటం. అయితే దీంతో ఇరాన్ ఏమీ రెస్పాన్స్ రాలేదు. కానీ చర్చలు అయితే రేపు జరుగుతాయి. జరిగిన తర్వాత ఎల్లుండికి ఏంటిది అనేది తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇది అయిపోయినాక ఒకవేళ ఇంకా ఏదైనా ఉంది అనుకోండి, అంటే ఒప్పందం కనుక కుదరకపోతే మళ్ళీ ఈ కాల్పులో మళ్ళీ ఏం జరుగుద్ది అనేది చూడాలి. అతను ట్రంప్ ఎంతసేపటికి చర్చలు అంటున్నారు, మళ్ళీ చర్చల్లో కనుక వాళ్ళకి ఫేవర్ గా అంటే ఒప్పుకోవాలన్నట్టు, అంటే ఇక కండిషనబులే అనమాట, ఒప్పుకోవాలని చెప్పేసి ఆయన అనటం. దాంతో ఇరాన్ వాళ్ళు కొంచెం మరి ఎంతవరకు ఒప్పుకోవాలి, ఎన్నేళ్ళు ఒప్పుకోవాలి, మరి ఇవన్నీ ఏంటిదనే దాని మీద రెండోసారి జరుగుతున్నాయి కాబట్టి చర్చలు కొంచెం ఏదైనా ఉంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిటి వరకు తేడాలు ఎక్కడ వస్తాయి అనేది చూడాలి. మళ్ళీ మెయిన్ రెండే, అణ్వస్త్రాల తయారీ, ఈ హర్ముజ్ జల్సన్. అయితే అక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కానీ వాళ్ళది కూడా అక్కడే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇరాన్ ఓడరేవులు అన్ని కూడా ఇప్పుడు అమెరికా వాళ్ళు దిగ్బంధించడం జరుగుతుంది. వాళ్ళు ఈ టెహ్రాన్ కూడా వాళ్ళ పట్టు, అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో టెహ్రాన్, వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు అన్నట్టు. అయితే ఈ హర్ముజ్ లో ఏవైతున్నాయో వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. దీంతో ఎక్కడ నౌకలు అక్కడే ఆగిపోవటం అనేది. అయితే ఈ హర్ముజ్ జల్సంది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా 2 జలసంధులు ఉన్నాయి. మలక్కా ఒక జలసంధి ఉంది, ఇంకో జలసంధి ఉంది. ఇప్పుడు వాళ్ళు అనడం ఏంటంటే ఒకవేళ ఇదేనా జరిగితే, అంటే ఇప్పుడు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలు ట్రంప్ మానుకోవాలని హుతీ అన్నమాట వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ట్రంప్ కనుక ఇటువంటి మానుకోకపోతే వాళ్ళది ఉంటుంది, బాబాల్ మాండేబ్
జల్సంద్ అని ఇంకోటి ఉంది, అది మేము అది మూసేస్తాం అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే ఏంది, మలకా ఒకటి ఉంది, ఇప్పుడు బాబాల్ మాండేబ్ జల్సంద్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ట్రంప్ చేసేదంతా కూడా ఏం జరుగుతుంది, ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. అంతకుముందు సుప్రీంకోర్టే ఇతని అప్పుడు సుంకాలు టారిఫ్ల మీద, ఇప్పుడేంటిది, ఇప్పుడు ఈ అంటే ఇరాన్ మీద ప్రశ్న ఏంది, నువ్వు ఒప్పుకోకపోతే మేమే దిగ్బంధం చేస్తాం, మేమే మీ కాల్ చేస్తాం అనగానే అంటే వాళ్ళ విద్యుత్ కేంద్రాలు అవన్నీ మేము పేలుస్తామని అనటం. ఏమంటే ఇప్పుడు వీళ్ళు అంటే హుతీ వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు కనుక అవన్నీ కనుక చేసి ఇట్లా చేస్తే మేము కూడా అంటే వాళ్ళ దగ్గర జల్సంద్ ఉంది అనమాట, అదే బాబాల్ మాండేవ్, అది కూడా మేము మూసేస్తూ ఉంటాం. ఇంకోటి మక్కా ఉంది, అది కూడా మూసేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుద్ది, మొత్తం ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సప్లై ఉండదు. మెయిన్ గల్ఫ్ దేశాల నుంచి, ఈ దేశాల నుంచే మనకి బ్రెంట్ ఆయిల్ సప్లై అవుతుంది, గ్యాస్ ఒకటి. అయితే ఇప్పుడు ఈ ఒక్కసారి జరిగేటప్పటికి ఏమవుతుంది, ఇక మళ్ళీ మామూలుగా ఉండదు అన్నట్టు రాబోయే రోజుల్లో. అప్పుడు ఒకసారిగా బ్రెంట్ ఆయిల్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా అని చెప్పేసి అనౌన్స్మెంట్. కానీ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా వీళ్ళు అప్లై చేయడం కూడా జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమి చర్చల్లో వీళ్ళని ఏం చేస్తారు, లేకపోతే ట్రంప్ ఏమన్నా చెప్తారా లేదా, ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాలి. కానీ మార్కెట్లు మాత్రం అనిశ్చిత పరిస్థితులు. ఒక రోజు పాజిటివ్ న్యూస్ అనగానే స్వల్ప లాభాలు ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నష్టాల్లో జారుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఫ్లాట్ ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవాలి, మార్కెట్ స్టేబుల్ అవుతుందా లేక వొలాటిలిటీ ఇంకా పెరిగే అవకాశం ఉందా? వొలాటిలిటీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, బ్రెంట్ ఆయిల్ మొన్న శుక్రవారం మన మార్కెట్లో అయిపోయినాక తగ్గంగానే గోల్డ్, సిల్వర్ ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఏమంటే అక్షయ తృతీయ ఆహా ఓహో అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ అనౌన్స్మెంట్, వాళ్ళు మళ్ళీ జల్సంద్ మూసేయటం అనేది రాగానే ఇవాళ పొద్దున్నే మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఒక 5% పెరగడం జరిగింది. మన ఇది తగ్గడం జరిగింది, అదే గోల్డ్, సిల్వర్ తగ్గడం జరిగింది. మనం అప్పటికి గమనించాల్సింది ఏమి లేదు. ఇక ఇప్పుడు 6.5% పెరిగింది క్రూడ్ ఆయిల్, అదొక 2% వరకు సిల్వర్ పడింది, అది 1% మైనస్ అయింది. ఏది గోల్డ్ సుమారు ఒక 1700-1800 గోల్డ్ మైనస్, సిల్వర్ వచ్చేటప్పటికి ఒక 5000 పైన మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక మనం చూడవలసింది ఏంటిదిగా, ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలి, కొనాలా, అమ్మాలా లేదా వెయిట్ చేయాలా? ఎవరు లాంగ్ టర్మ్ కి అయితే ఓకే, షార్ట్ టర్మ్ ఓకే, కానీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర కొలిక్కి వస్తాయి. కాకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ఆర్థిక మాంద్యం తప్పదు, ఇన్ఫ్లేషన్ తప్పదు, అంటే పెరగటం అనేది ఖాయం. ఇక ప్రతి దేశం, ఇంకా ఒకటి కూడా, ప్రతి దేశం ఏదైతే ఉన్నాయో వాళ్ళ దేశం యొక్క కరెన్సీలు అన్ని కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. ఈ ఆల్ టైమ్ లోకి వచ్చింది అంటే ఆ దేశం కరెన్సీలు అన్ని వీక్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మొన్న ఇది టర్కీ ఉంది, తుర్కియా అంటారు కొత్త పేరు, అయితే అది లీరా అని ఉంది, వాళ్ళది ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళ దేశం వాళ్ళు 67,000 కోట్లు బంగారం కూడా అమ్ముకోవడం జరిగింది. మనం కూడా ఆల్ టైమ్ లోకి ఉన్నాం. కానీ ఇటువంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు పోలాండ్ ఉంది, వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు ఏది అమ్మకాలకి. మళ్ళీ ఇంకో దేశాలు చిన్నవి ఉన్నాయి, రష్యా కూడా అమ్మకాలు పెట్టింది అనేది ఒక వార్త. అంటే రష్యా, పోలాండ్ ఇవన్నీ కూడా అమ్మకాలు పెట్టడం మొదలు పెడితే గోల్డ్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశపు కరెన్సీలు అన్ని వీక్ అయిపోతున్నాయి. అంటే అప్పుడు ఇంకా ఏమైతుంది, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైతే ప్రపంచంగా ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ప్రతిసారి ఏదో ఒక న్యూస్ ఉంటుంటది. జనరల్ గా అప్పుడు కరోనా టైంలో అసలు వరల్డ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ పోయింది, వైరస్ వచ్చింది, అదే వ్యాక్సిన్ వచ్చింది, అన్ని మంచిగా అయిపోయింది, ఎకానమీ ఒక్కసారిగా కరోనా తర్వాత మామూలుగా పెరగలే. అప్పుడు పెరిగేటప్పటికి అన్ని ప్రపంచంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ బాగా స్ట్రాంగ్ అయ్యేటప్పటికి అందరూ సెంట్రల్ బ్యాంకులన్నీ, అక్కడ బ్యాంకులన్నీ గోల్డ్, సిల్వర్ నిల్వలు పెట్టుకోవడం జరిగింది. ఒకసారిగా మనం చూస్తే ఒక్క ఫిబ్రవరి 1వ తారీఖు అంటే జనవరి 30వ తారీఖు ఆల్ టైమ్ హైకి పోయినటువంటి గోల్డ్, సిల్వర్లు ఒకసారిగా మళ్ళీ ఒక నెలంతా ఓకే. ఇక తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైందో లేదో ఇప్పటికి 21, 31, 22, 30 52 రోజులకు వచ్చేసినాం మనం యుద్ధం. అంటే ఇరాన్ మీద అమెరికా అప్పుడే 52 రోజులు గడిచిపోయింది. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదైతే అనుకుంటారో అది జరగట్లేదు. ఇప్పుడు ఖమేనీని ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది, వెంబడి చనిపోయిందని ఒక్క రోజులోనే అనౌన్స్మెంట్ వచ్చింది. అబ్బా ఇక యుద్ధం ఆగిపోయిందిలే, మనం శని ఆదివారం సెలవే కదా అని అనుకునే లోపల ఇప్పటికి కూడా మరి ఇవాళ 20వ తారీఖు ఫిబ్రవరి 28 అదొక రోజు, 31, 20, 51, 52 రోజుకి యుద్ధం మరి చేరుతుందంటే మరి ఎంత
తీవ్రత ఉంది. ఈ తీవ్రత అంతా కూడా రాబోయే రోజుల్లో ప్రభావం పడే అవకాశాలు ప్రెసెంట్ ఏ సెక్టార్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ సెక్టార్లు సేఫ్ గా కనిపిస్తుంది? ఇప్పుడు సెక్టార్ల విషయంలోకి వచ్చేటప్పటికి షేర్ మార్కెట్ లో ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. యాన్యువల్ రిజల్ట్స్ అయితే ఓకే పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే చాలా వరకు మనం చూసుకోవాలి. అంటే ఆల్రెడీ బాగా వచ్చినటువంటి కంపెనీలు అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎవరైతే చేసుకోదలుచుకుంటారో, ఉదాహరణకి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఉంది, చిన్న షేరే, 20 రూపాయలు. పోయిన సంవత్సరం 2446 కోట్లు లాభం వస్తే ఈ సంవత్సరం 3512 కోట్లు లాభం వచ్చింది. అంటే యాన్యువల్ టు యాన్యువల్ చెప్తాను నేను, అది ఓకే పాజిటివ్ లోనే ఉంది. తర్వాత ఐసిఐసిఐ ఏఎంసీ ఉంది ఒకటి, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐసిఐసిఐ వాళ్ళది. అది ఒకటి కూడా పోయిన సంవత్సరం 2650 కోట్లు వస్తే ఇప్పుడు 3298 కోట్లు లాభం రావడం జరిగింది. అది కూడా పాజిటివ్ లోనే ఉంది. ఇక తర్వాత ఇంకా 1-2 ఉన్నాయి. వారి ఒకటి ఉంది, వారి రెన్యూబుల్స్, అది సోలార్ అనమాట. 1115 రూపాయలు ధర ఉంది. కానీ పోయిన 8.92 కోట్ల లాభం వస్తే ఈ సంవత్సరం 478.64 కోట్ల లాభం రావడం జరిగింది. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో అవి ఫాస్ట్ గా మనం చెప్తుంటాం కాబట్టి వాళ్ళు 1-2 సార్లు వినాలి అని అంటే ఆ కంపెనీ పేర్లు ఏంటిదో కూడా చూసుకోవాలి అనుకుంటే, అంటే 1-2 సార్లు రిపీట్ చేసినా కానీ ఇంకా మంది ఫాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని అక్కడ పాస్ చేసుకొని ఆ కంపెనీ పేరు రాసుకొని మళ్ళీ వాళ్ళు ఇదంతా ఓన్లీ ఎలా అంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒక గైడ్ లైన్స్ మాత్రమే, అంతే తప్ప అది మార్కెట్లను బట్టి అది పెరగటాలు తగ్గటాలు జరుగుతాయి. కానీ వాల్యూ అని మనం చెప్తున్నాం అంతవరకే. ఇప్పుడు వారి రెన్యూబుల్స్ ఉంది, అది 1116 షేర్ ఉంది ధర. ఐసిఐసిఐ ఏఎంసీ వచ్చి ఇంతకుముందు చెప్పింది 3345 ఉంది ధర, 3345. ఇలా రోజు అప్డేట్ అవుతుంటాయి. ఇప్పటికి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ ఫాస్కెమ్ అని ఉంది ఒక కంపెనీ, అది 640 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. పోయిన సంవత్సరం 86.54 కోట్లు లాభం వస్తే ఈ సంవత్సరం 180 కోట్లు లాభాలు రావడం జరిగింది. తర్వాత ఎంబీ అగ్రో ఫుడ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది పోయిన సంవత్సరం 57.48 కోట్లు వస్తే ఈ సంవత్సరం 150 కోట్లు రావడం జరిగింది. 517 రూపాయల్లో అది ట్రేడ్ అవుతుంది. తర్వాత ఎస్జీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఉంది, పోయిన సంవత్సరం 80.99 కోట్లు వస్తే 127.66 కోట్లు ఈ సంవత్సరం రావడం జరిగింది. తర్వాత మంగళం గ్లోబల్ ఉంది, అది పోయిన సంవత్సరం 23.10 కోట్లు వస్తే ఇప్పుడు 45.22 కోట్లు లాభం రావడం జరిగింది. ఇలా ఇంకా చాలా ఉంటాయి. రేపు 30వ తారీఖు అంటే ఏప్రిల్ 30 వరకు మాక్సిమం వస్తాయి. మే 15 వరకు మొత్తం వచ్చేస్తాయి. ఒక 5150 కంపెనీలు ఉంటాయి. ఈ 5150 కంపెనీలు మన మే 15 వరకు వస్తాయి. కావాలి అనుకుంటే మనం ఎప్పుడు వీడియో చేసినా ఇవి చెప్పకుండా ఒక 4-5 గైడ్ చేయొచ్చు, 4-5 కంపెనీలు. అయితే వాళ్ళందరూ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటిది అంటే వాళ్లే పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వాళ్లే ఉంటుంది. ఓన్లీ నా నుంచి ఏంటిదంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, వాల్యూ ఉంది అని చెప్పడం వరకే తప్ప వాళ్ళ ప్రాఫిట్ కి లాస్ కానీ అది నేను బై చేసినా అంటే వాళ్ళు హైలో బై చేయొచ్చు, లేకపోతే పెరిగినాక బై చేయొచ్చు, లేకపోతే తగ్గినాక కొనుక్కోవచ్చు, లేకపోతే పెరిగితే అమ్ముకోకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అందుకని ఎంతసేపటికి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనం ప్రతి వీడియోలో ఒక 4-5 కంపెనీలు ఇప్పటి నుంచి మే 15 వరకు ఇవ్వచ్చు. మే 15 తర్వాత అయితే మొత్తం 5000 కంపెనీల్లో ఒక పెద్ద లిస్టే ఉంటుంది, ఒక 100-150 కంపెనీలు. కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే పర్సనల్ కలవటం లేకపోతే వీడియోలో మనం అన్ని కంపెనీలు పేర్లు చెప్పలేము, ప్రతి వీడియోలో ఒక 4-5 అయితే చెప్పొచ్చు మనము. చెప్పిన తర్వాత మళ్ళీ అవి చేంజెస్ అవుతూ ఉంటాయి, అంటే ధరల్లో కానీ అన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అంటాం, అంటే ఒక 3 months 6 months వరకు అప్డేట్ మంచిగా పనిచేస్తాయి. ఎలా అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతైతే ఎక్కువ లాభం వచ్చిందో ఆ లాభం ఏదైతే ఉందో మార్కెట్లు పడ్డప్పుడే కొనుక్కోవాలి వీళ్ళు. మార్కెట్లు పడ్డప్పుడు కనుక కొనుక్కుంటే ఇవి ధరలు తగ్గుతాయి. మార్కెట్లు పెరిగేటప్పుడు ఇవి ఫాస్ట్ గా పెరుగుతాయి. మిగతా వాటికి దీనికి తేడా ఏంటిదంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ మార్కెట్లు పెరిగినప్పుడు ఫాస్ట్ గా పెరుగుతాయి, మార్కెట్లు పడిపోయినప్పుడు ఈ స్టాక్స్ కూడా పడిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, వాల్యూనే గుర్తుపెట్టుకొని వాల్యూనే రాసుకొని వాల్యూనే లిస్ట్ చూసుకొని ఆ వాల్యూ ఉన్నటువంటి ఏవైతే మనం పేర్లు చెప్పినో వాళ్ళు కూడా వీళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, screener.in. ఈ screener.in కి వెళ్ళి మనం ఇప్పుడు ఏవైతే కంపెనీల పేర్లు చెప్పినామో వాళ్ళు వెరిఫికేషన్, రికన్సిలేషన్
మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే అక్కడ నెట్ ప్రాఫిట్ అని చూపిస్తుంది. 2025 మార్చిలో ఎంత లాభం వచ్చింది మనం చెప్పింది, 2026 మార్చిలో ఎంత లాభం వచ్చింది అక్కడ చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోవాలి, ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే మనకి కాల్ చేయొచ్చు. లేదు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, వాళ్ళ సీనియర్స్ కానీ, వాళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో షేర్ మార్కెట్ వాళ్ళని కన్సల్ట్ చేసి చేసుకోవటం అనేది ఉత్తమం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.